హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి 1224. ఇవాళ వ్లాగ్ ఏంటంటే రోజులాగానే ఇవాళ కూడా గొర్రెలకు వచ్చిన ఆవులు తోలుకొని చిక్కం తీసుకొని హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చాను. అందుకే ఇంకా మా ఫాదర్ ఇంట్లో తింటుంటే నేను గొర్రెలన్నీ దొరలేకి దోలేసి ఇంకొకటిగా గూట్లోకి పిల్లలు వేస్తూ ఉన్నానమాట. మొత్తం 15 ఏమో ఉన్నాయి. ఇంకా ఇంతకుముందు పిల్లలు ఉండే కదా, తడకల్లో వదిలేసారు కదా, వాటికి ఫీడ్ ఇస్తుంటాయి కదా అంటే మాకు ఇంకా కొంచెం టైం కావాలి, ఒక 3-4 డేస్. ఎందుకంటే ఇంకా చెనక్కటి మొత్తం ఆడిచ్చేసిన. చెనక్కట్టు కొంచెం ఆడినాక దొడ్లోకి వేసుకొని వామ్ వేసుకున్నాక చెనక్కాయలు ఇంకా ఆడించుకొచ్చి వాటి విత్తనాలు అమ్మేశాక అంతా మొత్తం 4 డేస్లో అయిపోతుంది. ఇంకా పనులు ఏం పెద్దగా ఉండవు. ఏమున్నా ఒకవేళ ఉంటే మళ్ళీ ఉంటుంది. మడి కూడా ఇంకా చేతికి వచ్చింది. నీళ్ళు కూడా ఇంకా పెట్టలేదన్నమాట. సరిపోతాయిలే, ఇంకా అవసరం లేదు చేతికి వచ్చింది అనేసి. సో ఇంకా మళ్ళీనే కాబట్టి గొర్రెపిల్లలు తోలుకునేది. ఇంకోవేళ మడి కోసిన వడ్లు ఇక్కడే ఉన్నా మనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం. నిన్న మా మదరిన్లో వచ్చింది గొర్రెల దగ్గరికి, ఇంక అంతే. మళ్ళీ ఇంకా చేనులోకి పోయినారనమాట. కాలెండ పోసుకోవడము, మళ్ళీ చెనక్కట్టే అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పేయడము బాగా ఆడుతుంది అనేసి మళ్ళీ దొడ్లో ఎక్కడ ఆరేస్తాం చెప్పండి. ఈ పనులే తెల్లారిపోతున్నాయి. ఇంకెట్లా టైం తీసుకున్నాం కదా అనేసి. ఇంకా గొర్రెల విషయానికి వస్తే చాలా చోట్లనే వినపడుతుందన్నమాట గాలి పోస్తుంది అనేసి. అయితే మన దాంట్లో 2 చిన్న గొర్రె పిల్లలకేమో వచ్చింది, మళ్ళీ క్యూర్ అయిపోయింది. కానీ క్యాజువల్గానే ఉన్నాయి. ఇప్పుడు గొర్రెలు ఏ విధంగా సిక్ అవుతున్నాయంటే ఈ గట్టి పుండ్ల వల్లే అన్నమాట. అసలు కొన్నిటికైతే ఇంకా పురుగులు పడినాయి అన్నమాట ఆ గెట్లలో. సో ఇంకా దానికి పెట్రోల్ కావచ్చు, లేకుంటే గడ్డి మందు ఉంటుంది కదా, అది కానీ పోయొచ్చు. పురుగులన్నీ బయటకు వచ్చేస్తే మళ్ళీ పట్టవు. కొంచెం రోజు చూసుకొని క్లీన్ చేస్తూ ఉంటే వాటిని. మేమైతే ఎట్లాంటి మందులు వాడము. ఇప్పుడు ప్రజెంట్ గట్టి పుండ్లకు కూడా గాతాల మందు యూస్ చేస్తున్నాం అనమాట. ఆవులకు కూడా అంతే. ఒక ఆవు చాలా బీభత్సంగా కుడుతాండ. ఇంకా ఒక 3-4 డేస్ అట్లా దానికి పట్టి కానీ ఆ గాతాల మందు క్యూర్ అయిపోయింది అనమాట. మంచిగా నడుస్తూ ఉంది. ఇంకా గొర్రెలో మొత్తం పని అయిపోయే లోపల ఆవులు కనిపించలేదు. మామూలుగానే తూర్పు వైపు వెళ్ళిపోతాయి అన్నమాట మేతకి. అయితే ఇవాళ పడమర వైపుకి వెళ్ళినాయి. పడమర వైపు వచ్చేసి మనకి గిడిపుల్ల మంది ఉంది, దాని పక్కనే వేరే వాళ్ళది మడి ఉంది. సో ఫాస్ట్గా పరిగెత్తేసి వెళ్ళాను. మళ్ళీ ఆ మనుషులు ఉన్నారు, అల్లిచ్చేసినారు. ఇంకా పక్కనే మేస్తూ ఉన్నాయి. మళ్ళీ వెనక్కి అల్లిసుకొని వచ్చి ఇంకొంచెం మళ్ళీనే అక్కడక్కడ ఉలవ గింజలు పడింటే ఉలవ కాసిందనమాట. ఇంకా గొర్రె పిల్లలకి పెట్టచ్చులనేసి ఉలవ కూడా అట్లనే పిక్కొని వచ్చిన. ఇంకా ఉలవ అక్కడ వేసేసి మామ వాటికి మేత కట్టేసినాడు అనమాట గూట్లో పిల్లలకి. ఇంకా నేను ఆవులు తోలుకొని బయటకు వచ్చినాను అనమాట. అవి రెస్ట్ తీసుకున్నప్పుడు సరదాగా అట్లా వాటి దగ్గర పోయి కూర్చొని ఏదైనా మాట్లాడుతుండడం వాటితో, లేకుంటే ఏదో ఆడుకోవడం అనమాట. నిన్న ఈవినింగ్ క్లైమేట్ చాలా బాగుండే అనమాట. ఆ గాలి కింద గ్రాస్ మొత్తం, ఆవులు ఇంకా అప్పుడప్పుడు కొంగలు వచ్చి వాలిపోతుంటాయి. పక్కనే మన గొర్రెలు కూడా మేస్తూ ఉండే. మదరిన్లా గొర్రెలంటే వచ్చింది, మా ఫాదర్ ఇన్లా ఉన్నారు. కొంచెం రెస్ట్ దొరికింది గొర్రెల దగ్గర మా ఫాదర్ ఇన్లాకి కూడా. చాలా బాగా అనిపించింది నిన్న మాత్రం నాకు. మా ఆవు అయితే సరిగ్గా ఒకటి మేయలేదనమాట. ఎప్పుడైతే దాని దూడ చనిపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సరిగ్గా మేయలేదు. అది కొద్దిసేపుకి తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకునేది అనమాట. అట్లాంటి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో తింటాంది అంటే తింటాంది, ఉంటుంది అంటే ఉంటుంది అన్నట్లుగా ఉంటుంది.
చూడండి ఎట్లా చూస్తా ఉందో నిలబడుకొని, అంతే. ఇంకా అది దూడ, వాళ్ళ అమ్మ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఎనీవే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈవెంట్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయండి. వాతావరణం చాలా బాగుందని చెప్పాను కదా, అప్పుడే చల్లగా ఉంటుంది వాతావరణం. మళ్ళీ అప్పుడే ఎండ వచ్చేసాయి అనమాట. ఇంకెలాగో టవల్ ఉంది, సో నెత్తి మీద అలా కప్పేసుకొని ఇంకా వాటికల్లా చూసుకుంటూ ఉండడమే. ఇక్కడ మొత్తం మైదానము, పెద్దగా ఎక్కడికి పోవు ఆవులన్నమాట. కొంచెం దూరం వెళ్ళినా చూస్తూ ఒకే చోటే కూర్చొని ఉండొచ్చు, ఆవులు మేపుకోవచ్చు అనమాట. అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను. ఇంక నేను పెద్దగా వర్షం పడలేదు. చెనక్కటి కూడా పీకిండేది, 1 ఎకరా ఉండే కదా, అదే ఉందని చెప్పాను కదా, దాన్ని బాగా సల్పాన వేస్తున్నారనమాట ఓదులు పెట్టి. ఇంకా బాగా ఆరిపోయింది. నిన్న ఈవినింగ్ టైంలో చెనక్కట్టు ఆడిచ్చేసినారు. సో మదర్ ఇన్ లా ఇంకా హస్బెండ్ అక్కడే ఉన్నారు. ఇంకా నేనే 2 ఆవులతోటి పాలు తీసాను అనమాట. ఈ ఆవుతో తెలిసిందే, ఫస్ట్ ఆవుతో తీసినప్పుడు కొంచెం టెన్షన్గా, అప్పుడప్పుడే పాపని తోలుకొని వచ్చిన, టైం అయిపోతుంది, వాళ్ళకి వంట చేయాలి, ఇంకా ఎప్పుడప్పా అనేసి రైస్ పెట్టేసి వెంటనే దాంతో పాలు పిండేసినాను. ఇంకా మళ్ళీ దీంతో ఎలాగో టైం ఉంది చూద్దాంలే అనేసి ఈ క్లిప్ తీసుకున్నాను, అంతే. దీంతో స్పీడ్గా పిండడం రాదనమాట, బిరుసు ఉంటాయి దీనికి, అందుకనేసి స్లోగానే పిండాల్సి వస్తుంది. ఇంక దానికి కొంచెం పెయిన్ అనిపించినా కాళ్ళు ఎత్తి మొహం మీద దంతది. సో చాలా కేర్ఫుల్గా ఉండి, దూరంగా ఉండి అలా పాలు తీస్తాను. కానీ అమ్మాలి అనిపించదు. ఈ ఆవు మా దగ్గరకు వచ్చి ఒక 3 years అట్లా అవుతుంది. బాధ అనిపిస్తుంది, ఉన్నీలే మనమే ఏగుదాం దీంతో, మనతోటి వచ్చింది కాబట్టి ఇది ఉన్న నాళ్ళు మనతోటే ఉండాలే అనేసి అమ్మాలనిపించదు. ఇప్పుడు దీనికి వచ్చేసి 7 months, ఎట్లే పడుతుంది. ఒక 1 week తర్వాత ఇంకా పాలు కూడా వదిలేస్తాం. తగ్గిచ్చేసింది బాగా, 1.5 లీటర్ ఏమో ఇస్తుంది అంతే.